నమస్తే ఎవ్రీవన్. ఈ రోజు అయితే మనము చాలా రోజుల పాటు నిల్వ ఉండే ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ తయారీ విధానం అయితే చూసేద్దాం. సో మనకి పులిహోర కావాల్సినప్పుడు బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదండి. ప్యాకెట్స్ మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్స్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ, చాలా క్విక్ రెసిపీ కూడా ఇది. 1 kg పులిహోర మిక్స్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఒక బౌల్లో 3/4 kg చింతపండు తీసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయండి. మిశ్రమాన్ని 1 hour నాననిచ్చండి. నానిన తర్వాత దాన్ని ఇలా బాగా కలిపి ఆ రసాన్ని తీసుకోండి, చిక్కటి రసాన్ని తీసుకోండి ఫిల్టర్ చేసి. స్టవ్ వెలిగించి బాండలు వేడయ్యాక 500 ml నువ్వుల నూనె లేకపోతే పల్లి నూనె యాడ్ చేయండి, లేకపోతే మీ ఇష్టం అండి, మీకు ఏది నచ్చితే అది యాడ్ చేయండి. దాని తర్వాత అందులో పోపు దినుసులు యాడ్ చేయండి. అంటే 100 గ్రాముల ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, ఉద్దిపప్పు, దాంతోపాటు 500 గ్రాముల పల్లీలు కూడా యాడ్ చేసి దోరగా వేయించండి. 10 టీ స్పూన్స్ ఇంగువ యాడ్ చేయండి. 30 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి అది కూడా అందులో యాడ్ చేయండి. అండ్ ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేయండి. 8 టీ స్పూన్ల పసుపు, 4 టీ స్పూన్ల కారము, ధనియాల పొడి యాడ్ చేసి కలపండి. ఇందులోనే 6 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసి బాగా కలపండి. చూడండి, పోపు దినుసులు పల్లీలు బాగా క్రంచీగా ఫ్రై అయ్యాయి. వాటిని సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పులిహోరలో ఈ పల్లీలు ఇవన్నీ చాలా క్రంచీగా చాలా బాగుంటాయండి తినేటప్పుడు, అందుకని సపరేట్ చేస్తున్నాను. సో అందులోనే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చింతపండు గుజ్జు, దాన్ని యాడ్ చేయండి. చింతపండు మిశ్రమం బాగా దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలండి దీన్ని. చూడండి, చింతపండు మిశ్రమం బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ టైంలో మనం సపరేట్ చేసుకున్నాం కదా పోపు దినుసులు పల్లీలు, ఆ మిశ్రమాన్ని యాడ్ చేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపేయండి. 5 టీ స్పూన్ల మెంతులు, మిరియాలను దోరగా వేయించి వాటిని మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టండి. సో టాపింగ్ కోసము బాండల్లో 3 టీ స్పూన్స్ ఘీ యాడ్ చేసి మీకు కావాల్సినన్ని జీడిపప్పుని దోరగా వేయించి పక్కన పెట్టండి. ఇది ఆప్షనల్. పులిహోర మిశ్రమం చూడండి ఎంత బాగుందో. ఇందులోకి తయారు చేసి పెట్టుకున్న మెంతులు, మిరియాల పొడిని కూడా యాడ్ చేసి బాగా కలపండి. 3/4 kg చింతపండుకి అయితే 1.5 kg మిశ్రమము పులిహోర మిశ్రమం రెడీ అవుతుంది. సో దాన్ని 1 kg బాటిల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేయండి. దీన్ని చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. రైస్ వండేటప్పుడు అందులో ఆయిల్, సాల్ట్ యాడ్ చేసి పలుకుగా వండుకోండి. ఇప్పుడు వండుకున్న రైస్లోకి పులిహోర మిశ్రమాన్ని కలపడమే అండి. ఇలా చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలపండి. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పును కూడా యాడ్ చేయండి. ఇప్పుడు పులిహోర తినాలనిపించిన రైస్ వండుకొని ఇన్స్టెంట్ మిక్స్ కలుపుకుంటే పులిహోర రెడీ. లైక్, సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్.